పేరిట అందరికీ వందనాలు. యేసుక్రీస్తు వారు మనతో ఉంటే ఆ శాంతి, సమాధానం, ఆ ప్రశాంతత అనేది ఎక్కడ దొరకదు. ఆయనలో ఉంటేనే ఆ శాంతి, సమాధానం, ప్రశాంతత మనకు కలుగుతుంది. ఆయనలో లేకుండా మనము ఆయనకి దూరంగా ఉంటే ఊపిరి లేని దేహంలాగా అవుతాము, జీవము లేని ప్రాణిలా అవుతాము. ఉపయోగం ఏముంది? ఊపిరి లేకపోతే దేహానికి విలువ లేదు, జీవం లేని ప్రాణికి విలువ లేదు. కాబట్టి ఆయన మనతో ఉంటేనే మనకి విలువ. కాబట్టి యేసుక్రీస్తు వారు మనతో ఉండే విధంగా, ఆయన సన్నిధి మనతో ఉండే విధంగా ఎప్పుడు మనం ఆయన్ని ఆయన ప్రసన్నత కోసం మనం కాచుకుని ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన చిన్న పాట. ఊపిరి లేని దేహమును యేసు నా తోడు లేకుంటే, జీవము లేని ప్రాణిని యేసు నా వెంట లేకుంటే, ఊపిరి లేని దేహమును యేసు నా తోడు లేకుంటే, జీవము లేని ప్రాణిని యేసు నా వెంట లేకుంటే, జీవజలములు ఇచ్చేటి ఏకైక దైవం నా యేసు, జీవనదులను పారించి సత్యదేవుడు నా యేసు, జీవజలము ఇచ్చేటి ఏకైక దైవం నా యేసు, జీవనదులను పారించి సత్యదేవుడు నా యేసు, ఊపిరి లేని దేహమును యేసు నా తోడు లేకుంటే, జీవము లేని ప్రాణిని యేసు నా వెంట లేకుంటే, కలువరి సిలువలు బలి అయిన పరిశుద్ధుడు నా యేసు, కలువరి సిలువలు బలి అయిన పరిశుద్ధుడు నా యేసు, పరిశుద్ధ రక్తమునే చిందించిన పరమాత్ముడు, పరిశుద్ధ రక్తముని చిందించిన పరమాత్ముడు, ఊపిరి లేని దేహమును యేసు నా తోడు లేకుంటే, జీవము లేని ప్రాణిని యేసు నా వెంట లేకుంటే.